హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఎస్బీఐ క్లర్క్ అండ్ ఐబీపీఎస్ క్లర్క్, ఆర్ఆర్బీ పీఓ అండ్ మళ్ళీ ఆర్ఆర్బీ క్లర్క్ వీటి యొక్క ఫైనల్ రిజల్ట్లు ఎప్పుడు వస్తాయి అనేది మనం ఒకసారి చూద్దాము. వీటిని అన్నీ కలిపి ఎందుకు చేస్తున్నానంటే ఇవి ఒకదానికి ఇంటర్లింక్డ్ అనమాట. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఆర్ఆర్బీ పీఓ యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మెయిన్స్ స్కోరు మనకి నిన్న వచ్చేసింది. సో దాని గురించి నేను ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అది 11th వస్తుంది అప్రాక్సిమేట్గా అని నేను అన్నాను. బట్ ఒక 1 day ఆగి తర్వాత వచ్చింది. సో పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి ఎస్బీఐ క్లర్క్ ఎప్పుడు వస్తుంది అండ్ ఐబీపీఎస్ క్లర్క్ ఎప్పుడు వస్తుంది అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ వీటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ 3 ఎగ్జామ్స్ కూడా మనకి ఆర్ఆర్బీ పీఓ మీదే డిపెండ్ అయిందనమాట. సో ఆర్ఆర్బీ పీఓ ఫైనల్ రిజల్ట్ ఎంత ఫాస్ట్గా ఇస్తాడో అవి అంత ఫాస్ట్గా వస్తాయని అర్థం. ఓకే, ఇక్కడ ఆర్ఆర్బీ పీఓ ఎప్పుడు రావచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం 2 dates మనకి అప్రాక్సిమేట్ కనపడుతున్నాయి. ఒకటి 18. ఓకే, 18 అనేది సర్క్యులేట్ అవుతుంది. ఓకే, ఈ సర్క్యులేషన్ తీసేస్తే ఇంకొకటి 21. ఈ 21 ఎక్కడి నుంచి వచ్చింది అదే Feb 21. ఓకే, ఈ 2 Feb. ఈ 21 ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఈ స్కోర్ కార్డ్స్ డిస్ప్లే అనేది మనకి రేపు 20th ఎండ్ అయిపోయింది అనమాట. ఓకే, ఎండ్ డేట్. సో ఆ తర్వాత రోజు రిజల్ట్ వచ్చేస్తుంది ఎండ్ అయిన తర్వాత అని ఒకటి అంటే మనకి ఐబీపీఎస్ పీఓ అలానే వచ్చిందనమాట. స్కోర్ కార్డు ఎండ్ అయిన తర్వాత రోజు రిజల్ట్ వచ్చింది. అండ్ ఈ వీళ్ళు కూడా ఆర్ఆర్బీ పీఓ కూడా అలానే ఇద్దని. బట్ ఇంకొకటి ఏంటంటే ఎస్బీఐ క్లర్క్ త్వరగా ఇవ్వాలి అంటే ఇప్పటికీ నాకు తెలిసి 84 days. ఓకే, 80 days దాటిపోయింది. ఓకే, మనకి ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్ మెయిన్స్ ఎగ్జామ్ రాసి మనకి 80 days ప్లస్ అయిపోయింది. నేను ఎప్పుడు చూడలేదు ఇలా 80 days ప్లస్ రిజల్ట్ ఇవ్వడం అనేది. సో ఇది దేనికి అంటే మనం ఫస్ట్ కంటే నేను చెప్తానే ఉన్నాను ఆర్ఆర్బీ పీఓకి లింక్ అయి ఉండిద్ది. ఫస్ట్ పీఓస్ ఇచ్చిన తర్వాతే క్లర్క్స్ రిజల్ట్ వస్తాయి అని. సో వీటి రిజల్ట్ రావాలంటే ఆర్ఆర్బీ పీఓ రావాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆర్ఆర్బీ పీఓ 21st వచ్చే ఛాన్స్ ఉందని నాకు కూడా అదే అనిపిస్తుంది. 21st లేకపోతే 18th. ఓకే, ఈ 18 ఎందుకు వచ్చిందంటే మనకి 5 days 7 days అలా ఉంది కదా. సో అట్లాగా ఇది ఎంత ఫాస్ట్గా ఇస్తే ఎస్బీఐ క్లర్క్ కూడా అంత ఫాస్ట్గా ఇవ్వచ్చు. ఓకే, సో దట్స్ వై 18 ఈజ్ ద నెంబర్ అని నేను అనుకుంటున్నా. అంటే ఆ రోజు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ లాజికల్గా అండ్ వాడిచ్చిన దాని ప్రకారం ప్రీవియస్ ట్రెండ్స్ చూస్తే 21st ఈజ్ ద కరెక్ట్. సో చూద్దాం. ఏదేమైనా కానీ ఈ 3rd week లోపల, ఓకే, 3rd weekలో మనకి ఫైనల్ రిజల్ట్ ఆర్ఆర్బీ పీఓ ఫైనల్ రిజల్ట్ అని వచ్చేసింది. సో దాని తర్వాత ఎస్బీఐ క్లర్క్ ఎప్పుడైనా రావచ్చు. ఓకే, బట్ వాటి రెండింటి మధ్య డీవీస్ కానీ లేకపోతే అంటే సెలక్షన్ ఏదైనా ప్రాసెస్ కానీ 1 week మినిమం డిఫరెన్స్ ఉండేలాగా చూస్తాడు, డెఫినెట్లీ చూస్తాడు. సో చూద్దాం. అండ్ ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఈ ఐబీపీఎస్ క్లర్క్ మనకి నోటిఫికేషన్లో వచ్చిన దాని ప్రకారం మార్చ్ అని ఇచ్చాడు. ఇప్పుడు అలా చూసుకుంటే ఐబీపీఎస్ పీఓ కూడా అంతే ఇచ్చాడు. అట్లా అనుకుంటే January or February ఇచ్చాడు. బట్ January 1st రాలేదు రిజల్ట్. సో ఫస్ట్ మనం అనుకుందాం. ఓకే, సో March 1st రావచ్చు. బట్ నేను అనుకుంటున్నా ఆ రోజు రాకపోవచ్చు అని. అండ్ ఆర్ఆర్బీ కూడా అంతే. ఇది ఎప్పుడైనా రావచ్చు. ఓకే, ఈ మార్చిలోనే వస్తుంది. ఇది డెఫినెట్లీ ఎస్బీఐ తర్వాతే వస్తుంది. ఓకే, ఇది కూడా మార్చ్ ఎప్పుడైనా. ఓకే, March 1st అనే కాదు, 2 రిజల్ట్ అయితే ఇప్పుడు. బట్ ఏదో ఒకటి మాత్రం March 1st వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ 2 కూడా మళ్ళీ ఎస్బీఐ క్లర్క్ మీద డిపెండ్. ఎందుకంటే ఇది ఫర్ సపోజ్ ఇలా అనుకుందాం, ఇది Feb 28 వచ్చింది అనుకుంటే, సో ఆ నెక్స్ట్ డే ఇస్తాడా రిజల్ట్ ఐబీపీఎస్? మేబీ, డోంట్ నో. ఓకే, సో నేను అనుకుంటున్నా అలా ఇవ్వడు. సో దెర్ మైట్ బీ ఎ గ్యాప్ బిట్వీన్ ఆల్ దీస్ రిజల్ట్స్ డెఫినెట్లీ అని నాకు అనిపిస్తుంది. అట్లీస్ట్ డీవీ డేట్స్ అయినా మెర్జ్ అవ్వకుండా ఉండాలి కదా. ఓకే, డీవీ డేట్స్ మెర్జ్ అవ్వకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ 1 week డిఫరెన్స్ అయినా ఉండాలి ప్రతి రిజల్ట్కి. సో నేను అలా ఆలోచిస్తున్నాను. మరి ఐబీపీఎస్ ఎలా, ఇట్స్ అప్ టు ద బోర్డ్. ఓకే, అండ్ చూద్దాం. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. మనకి ఫాస్ట్ అప్డేట్స్, ఎర్లీ అప్డేట్స్ వస్తాయి. అండ్ మనం నిన్న నుంచి కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్, ఒక 10 టాప్ న్యూస్, మనకి బిజినెస్ న్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి అప్లోడ్ చేస్తాం జరుగుతుంది. అండ్ వాటి యొక్క రివ్యూ కూడా మీరు ఒకసారి ఎలా ఉంది అనేది చూస్తే ఒకసారి చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.